హలో ఎవ్రీవన్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ కనిపిస్తున్న వినాయకుని విగ్రహం అయితే మేమే మట్టితో చేసామన్నమాట ఇంటి దగ్గర. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ముందు మార్నింగే లేచిన వెంటనే అయితే మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రూట్స్ కోయడంతో అయితే స్టార్ట్ చేసాము. లక్ష్మణ ఫలం చూడండి ఎంత బాగా తయారయ్యాయో కాయలు అయితే. తర్వాత అయితే పువ్వులు ఇంకా పత్రి కోయడంతో వినాయక చవితి అయితే స్టార్ట్ అయింది మాది. మా ఇంటి చుట్టుపక్కల అయితే చాలా రకాల పత్రులు అయితే ఉంటాయి. అందుకే ఫ్రెష్గా కోసుకుందాం కదా అని అయితే పూజ చేసే ముందైతే పత్రులు అయితే కోసుకున్నాము. పువ్వులు కూడా రంగురంగు పువ్వులు ఉన్నవన్నీ కోసుకున్నాము. దానిమ్మకాయ చూసారా, చిన్నగా ఉంది, ఇంకా తయారవ్వాలి. అది తయారైన తర్వాత అయితే హార్వెస్ట్ వీడియో పెడతాను. పూజలో మంత్రాలు చదివేటప్పుడు అయితే పూజ చేయడానికి చిన్న చిన్న పువ్వులు కూడా కోసుకున్నాము. తర్వాత అయితే మా ఇంటి దగ్గర ఉన్న అన్ని రకాల పత్రులు అయితే కోసుకున్నాము. గరిక, ఉసిరి, దానిమ్మ, తులసి, ఇంకా చాలా రకాల పత్రులు అయితే కోసుకున్నాము. ఫ్రెష్గా అప్పటికప్పుడైతే కోసాము. చెప్పాను కదా ఆల్రెడీ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా కోసామని. ఒక్కొక్క మంత్రం చదివేటప్పుడు ఒక్కొక్క పుష్పంతో అయితే పూజ చేయడానికి చిన్న చిన్న పువ్వులన్నీ కోసుకున్నాము, ఒకదాని తర్వాత ఒకటి. ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో కనిపించిన వల్ల కోసుకున్నాం అనమాట. ఇవైతే కలివేరు పువ్వులు, చాలా బాగున్నాయి, గుత్తు గుత్తులుగా అయితే పూసాయి. ఇంకా శంఖం పువ్వులతో పాటు పక్కనే అయితే చిన్న మామిడి మొక్క ఉంది. మామిడి పత్రి కూడా కావాలని అయితే మామిడి పత్రి కూడా కోసుకున్నాము. తర్వాత లక్ష్మణ ఫలం ఆకులు, ఇంకా చిన్న చిన్న పువ్వులు, నీలగోరింట పువ్వులు, బిళ్ళగన్నేరు పువ్వులు అన్నీ అయితే కోసుకున్నాము. మాకైతే మా ఇంటి దగ్గర ఉన్న పువ్వులే సరిపోతాయి పూజకైతే. చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. పత్రి ఇంకా పువ్వులని తర్వాత వేరు చేసుకున్నాము. పత్రిని అలాగే ఫ్రూట్స్ని అయితే శుభ్రంగా కడుక్కున్నాము. ఫ్రూట్స్కి అయితే పసుపు రాసి బొట్టు పెట్టి ఒక దారాన్ని అయితే 2 పడలుగా వేసుకొని ఆ దారానికి పసుపు రాసి ఫ్రూట్స్కి అయితే కట్టాము. తర్వాత పాలవెల్లికి అయితే మామిడాకులతో డెకరేషన్ చేసాము. ఆ ఫ్రూట్స్ని అయితే ఒక్కొక్కటిగా తర్వాత పాలవెల్లికి అయితే కట్టాము. ఒకవైపు మేము పాలవెల్లిని ఇంకా ఫ్రూట్స్ పత్రి అన్నీ కోసుకుంటుంటే, ఇంకొక వైపు మా మదర్ అయితే అన్నీ నైవేద్యాలు అయితే తయారు చేశారు. తర్వాత చూడండి మా చెరుకు చెట్టు 3 చెట్లు ఉన్నాయి. అందులో ఒక దాన్ని అయితే కోసామన్నమాట. ఒక వినాయకుడికి అటు సైడ్ ఇటు సైడ్ డెకరేషన్గా పెడతామని చెప్పి. చూడండి చాలా ముదురుగా అయితే ఊరింది చెరుకుగడ. తర్వాత మా మదర్ అయితే కలశాన్ని పెట్టారు. మా అమ్మ బియ్యం పెట్టి దానిపైన కలశం పెట్టి కలశంలో పసుపు కుంకుమ వేసి తర్వాత కొబ్బరికాయ పెట్టారు. ఇలా అయితే మా కలశం పెట్టడం ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ అయింది. వెనకాల దేవుడి పటాలు అయితే పెట్టాము. దానికంటే ముందు మనమైతే ముందుగా నిన్నే వినాయకుని విగ్రహం అయితే తయారు చేసుకున్నాం కదా, ఆ వినాయక విగ్రహాన్ని కూడా పూజలో అయితే పెట్టాము. పువ్వులతో అలంకరించడం అయితే జరిగింది. తర్వాత మనం ముందుగా నైవేద్యాలు రెడీ చేసుకున్నాం కదా, ఆ నైవేద్యాలను అయితే ఒకదాని తర్వాత ఒకటైతే దేవుడి ముందైతే పెట్టడం జరిగింది. చూడండి ఎన్ని రకాల నైవేద్యాలు చేసాము. ప్రతి సంవత్సరం అయితే వినాయకుని దగ్గర పుస్తకాలు పెట్టడం అయితే జరుగుతుంది కదా, అందుకే పుస్తకాలకైతే స్వస్తిక్ ఇంకా ఓం సింబల్స్ని గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెట్టి వినాయకుడి పక్కన అయితే పెట్టాము పూజ జరిగేటప్పుడు. అలా వ్రత కథ అంతా చదువుకోవడంతో మా పూజ అయితే ముగిసింది. హారతి ఇచ్చి నీరాజనంతో మా వినాయక చవితి అయితే సమాప్తమైంది.